నజరైన యేసు నామం యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ పూజలు పెట్టించి జ్ఞానమేందు వయస్సు దేవుడేందు మనుషులేందు పెంపారి నీకు సాక్షిగా సాధనంగా నీ బిడ్డగా నీకు మహిమకరంగా జీవించడానికి మీకు ఒక దయచేయండి. రత్న వాక్యం మన కాలచేత పెంచడానికి మీకు వాక్యమే నిజమైన ప్రామాణికం మా జీవితంలో, వాక్యమే నిజమైన ఆయుధం మా ప్రభా, వాక్యమే ఆనందం, వాక్యమే సమృద్ధి తండ్రి. వాక్యంతో పెంచే కృపను దయచేసి పూర్ణ ఆరోగ్యం, పూర్ణ బలం, పూర్ణ శక్తిని దయచేయమని చేస్తున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీరే మహిమపరచుకుని వేసిన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అద్భుతకాలు చేస్తారు. ఇప్పుడు విని అంబేద్కర్ కూడా జాయిన్ కాబోతున్నందుకు ఎంత స్థుతించా కూడా తక్కువే ప్రభా. మరి హైమావతి ధైర్యంగా ఉండి నా ప్రభా తను కూడా నా తల్లి ఉద్యోగంలో చేయలాగా మార్గం చాలా. ఎవరికి ఎప్పుడు ఉద్యోగం ఇవ్వాలో అప్పుడు మీరు ఖచ్చితంగా ఇస్తారు. మేము నమ్ముతున్నాం మెస్సయ్యా, మీకు అసాధ్యమైనది మరి ఇది కూడా లేదు. నీ ఎందు భయభక్తి గల బిడ్డలు ఎప్పుడు మీరు అయితే మేము నిజంగా నీ ఎందు భయభక్తి కలిగి ఉన్నామా, నిజంగా నిన్ను హత్తుకొని అనుకుని జీవిస్తామా, నిజంగా నీలో చెల్లించి పలించి ఉనికి కలిగి ఉన్నామా లేదని ప్రశ్న వేసుకునే జ్ఞానం కలుగజేయండి. స్వచిత్తాన్ని ఆధారం చేసుకోకుండా దేవుడి చిత్తానికి లోబడే జ్ఞానం మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. దేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. చదువుకున్న లేఖన భాగం ఆశించి విరిచి మా అందరి జీవితాల్లో మీరు ఫలింపచేయండి. చిన్న బిడ్డ చెప్పిన లేఖన భాగం మా ప్రభా ఎప్పుడు లైఫ్లో ఎవ్వరు మర్చిపోకుండా ద్వితీయోపదేశ కాండం 25లో శ్రద్ధగా నీ మాట ఎంతమంది విన్నారో అంతే శ్రద్ధతో మీరు వారి జీవితాల్లో ఫలితాన్ని ఇస్తున్నారు. దేవ శ్రద్ధ కలిగిన ప్రభా దూరం నుంచి వర్షంలో కూడా బిడ్డలు వస్తున్నారు. అందుకే ఎంత స్తుతించా కూడా తక్కువే. వారి పరిపాలనలో మీరు తోడుగా ఉన్నారు. ఎంత వర్షం అవసరమో అంతే అవసరం దయచేయండి ప్రభా. ఎప్పుడు ఇవ్వాలన్నా వర్షం అప్పుడే ఇవ్వండి. మేము మా ప్రభా కావాలన్నప్పుడు కాదు ప్రభా. దేవ మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. మీరు మా తండ్రిగా, తల్లిగా, ఆదరణకర్తగా, ఆశ్చర్యులుగా, మా మంచి స్నేహితుగా, మా మంచి నాయకుడుగా, గైడ్గా మీరున్నారు. అందుకు మేము స్తుతిస్తున్నాం. అనేక మంది బిడ్డలు తాగుడుకు అలవాటు పడి నా ప్రభ నా తండ్రి కుటుంబాలను పాడు చేసుకుంటున్నారు. ఏసయ్యా అలాంటి వ్యక్తులు గద్దించమని ప్రార్థిస్తున్నాం. తాగుడు కోసం మా ప్రభ నా డబ్బులు ఎక్కువటే నేచర్ ఉంది ప్రభా. అలాంటి నేచర్ నుంచి అక్రమమైన దౌర్జన్యం మా తండ్రి దేవ దుష్ట శక్తుల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో సమాధానం దయచేయండి. స్తోత్రం. కనికరించండి, 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 కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి చెడు త్రోపల నుంచి నా ప్రభా విడిపించండి. అడిక్షన్ నుంచి విడిపించండి. పాపం జీవితం నుంచి విడిపించండి. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. చీకటి బిలం నుంచి పైకి లాగమని ప్రార్థిస్తున్నా. ఈ రాత్రి వేళ ఎంతమంది నా ప్రభ నా తండ్రి చీకటి ఎప్పుడు పడుతుందా పాపం చేయాలన్న ప్రేరేపణగా నీచమైన వ్యక్తులేక నీచ తలంపుల మీద లయపరచమని ప్రార్థిస్తున్నాం. దేవాన్ని బిడ్డలకు మీరు వెలుగై ఉన్నారైతే ఆ స్తోత్రం. దేవా మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం, మీకే స్తోత్రం. వారు చేసే పనులు ఎవరికి తెలియలే చూడలేదే అంటున్నారు. కానీ మీరు అన్ని బట్ట మీద చేసే దేవుడు, మీకు ఏది మరుగ్గా లేదు అని దేవునికి భయపడి లోబడి భయంతో భక్తితో జీవించడానికి మీ కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు ఏం కాలేదని విర్రవీగి పాపం మీద పాపం చేసే దేవా బిడ్డలతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. స్తోత్రం. కనికరించండి, 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 కనికరించండి. ఆయన రంగస్వామి కుమారుడు కూడా నా తండ్రి ప్రసన్న కాన్షియస్ లోకి రావడానికి మీ కృపాసాం దయచేయండి తండ్రి. దేవా బిడ్డ మెదడు మీరు తాకమని ప్రార్థిస్తున్నాం. మీరు నీవు శ్రద్ధగా ఎలా వినాలంట? ఫస్ట్ శ్రద్ధ ఉండాలి మనకు. దేవుని సన్నిధికి రావడానికి శ్రద్ధ ఉండే మీరంతా వచ్చినారు నాకు తెలుసు. ఈ శ్రద్ధ ప్రతిరోజు ఉండాలా. ఈ శ్రద్ధ ఇన్ టైంలో ఉండాలి. అంటే బస్ స్టాండ్లో నుంచి ఇంతవరకు పవన్ టైంకి వచ్చినాడంటే మరి మీరు ఎట్లున్నారు? అది కూడా దేవుడు అన్ని లెక్కలు అడుగుతాడు. అవునా కదా? లెక్కలు దేవుడి దగ్గర చాలా ఉంటాయి. దేవుడి ఆ లెక్కలు మనం సరి చేసుకునే వారంగా ఉండాలి. ఎందుకు అంటే ఆ యొక్క షేబా దేశపు రాణి మనల్ని విమర్శిస్తుందంట. ఆమె అంత దూరం నుంచి నేను వస్తే మీరు ఇక్కడ నుంచి రాలేరా అని ఆమె చెప్తాదంట. ఆమె మనకు విమర్శకురాలుగా ఉండొద్దు. మన మనసాక్షే మన మీద దోషారోపణ లేకుండా, మన మనసాక్షి కల్మషం తోచకుండా మన అంతరాత్మ మనల్ని గద్దించినప్పుడు వెంటనే అంతరాత్మకు మనం విధేయత చూపాలి. అలాగా ఎంతమంది అయితే దేవుడికి విరోధంగా చేశారో వాళ్ళందరూ కూలిపోయారు, నశించినారు. భక్తిహీనులకు ఏమొస్తుంది? నాశనమే. భక్తిహీనులు అంటే ఎవరు అంటే దేవుని మాట వినని వాళ్ళు, పెడచెమనే పెట్టేవాళ్ళు, విన్నా దాన్ని నిర్లక్ష్యంగా చేసేటటువంటి వాళ్ళు. విన్నాంలే, ఇది ఈ బోధ మనకు తెలుసులే అనేది బైక్లో వినపడుతున్నా కూడా బట్టలుగా గట్టిగా వినపడకుండా కొంచెం గట్టిగా బండకేసుకొస్తుంటారు. అవు కదా వాక్యం వినపడుతుంది విందాంలే అనుకోరు. ఇంకా ఏదేదో సినిమాలో సీరియల్స్ ఇవన్నీ కూడా
అయితే అలాంటివన్నీ కూడా దేవుడు లెక్కలోకి తీసుకొస్తాడు. A to Z ఏది విడిచిపెట్టాడంట. దేవుడు వాక్యంలో తేటగా రాయబడింది. నేను వినిపిస్తూ ఉంటే మీకు ఇంత గర్వంతో, ఇంత అహంకారంతో వాక్యం వినకుండా ముచ్చట్లు పెట్టుకొని టీవీ సీరియల్స్ పెట్టుకొని వింటారా? కనీసము ఆ టీవీ అన్నా ఆఫ్ చేసి వినొచ్చు కదా. ఇక్కడికి రాలేని పరిస్థితిలో ఉన్నారు, ఓకే, మరి వినొచ్చు కదా. వినరు, ముచ్చట్లు పెట్టినారు. మళ్ళీ అంటే తా జడ్డ కొద్ది మన మళ్ళీ చేసినట్టే ఈమె వినదు, మళ్ళీ ఇంకొక వారిని కూడా వినలేదు. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే ఇంకో 3 ఆమె వస్తాయి, వాళ్ళిద్దరు 3 మాట్లాడితే మన 4 వస్తారు. గ్రూపిజం వద్దు. గ్రూపులు ఎప్పుడు ఉండాలి అంటే యేసయ్య శిష్యులను ఎలాగ ఆత్మీయంగా ఎదిగారో అలాగా ఎదిగే విధానంలో ఉండాలి. ఫెలోషిప్ అంటే ఆత్మ సంబంధమైన ఫెలోషిప్ తప్ప వేరే ఫెలోషిప్ మనకు ఉండకూడదు. కాబట్టి రాత్రి కాల సమయమందు ఇలాగ ఎవరెవరైతే దేవుని మాట ఆలకించలేదో వాళ్ళందరికీ దేవుడు అత్యాగ్రహం, నేను అత్యాగ్రహం తెచ్చుకొని నా మాట ఆలకించని జనములకు ప్రతీకారము చేతును అన్నాడు. చేశాడు. చేసినవాడు ఎవరెవరికి చేసినాడు? మధ్యాహ్నం చెప్పిన వాళ్ళు చెప్పాడు. ప్రతీకారం ఎవరెవరికి చేసినాడు? దేవుడు పగతో చేయడు. దేవుడు ప్రతీకారం చేసే దేవుడు అంటే న్యాయవంతుడు, న్యాయం చేస్తాడు అంతే. ఎవరెవరికి చేసినారంటే మధ్యాహ్నం విన్నవాళ్ళు చెప్పండి అంటే ఏమి? దావీదు. ఇంకా దావీదుకు ఎందుకు వచ్చిందంటే దావీదు పెద్ద తప్పేం కాదు, కానీ తెలిసి చేశాడు. అది ఇక్కడ కొత్త బండినిలో మందసం తీసుకోపోకూడదు, లేవీలు మాత్రమే మొయ్యాలి. తెలుసు అది దావీదే నిర్ణయిస్తాడు లేవీలను, అవునా కదా. అంత చేసి కూడా మళ్ళీ కొత్త బండ్లో తీసుకుపోతాడు మందసాన్ని. అది తప్పు. అక్కడ బుజ్జా చనిపోతాడు కదా, అదొకటి. బత్షెబాతో తెలిసి కూడా దేవునికి ఇవ్వాల్సిన ఆనర్ ఇవ్వకుండా దేవుని మహింపరచవలసిన సమయంలో, దేవుని స్తుతించవలసిన సమయంలో, దేవుని గణపరచవలసిన సమయంలో సాయం వేళ దేవుని స్తుతించాలి, కానీ స్తుతించకుండా మిద్దె మీదకి ఎక్కింటాడు. అది తప్పు. 2వ పాపం అది. 3వ పాపము బత్షెబాతో పాపం చేసినందుకు దాన్ని కవరింగ్ ఇచ్చుకోవడానికి ఉరియాను చంపిస్తాడు, ముందోళ్ళని పెట్టి. మళ్ళా ఎంత బాధ! ఆ పదం వినేటప్పుడు చాలా బాధ. దేవునికి ఎంత బాధ అనిపించింది. అతను నిర్దోషి. అతను దావీదు యొక్క మేలు కోరేవాడు. దావీదుకు విజయం రావాలని భార్యతో కూడా సుఖించకుండా యుద్ధ భూమిలోకి వెళ్ళాలనుకున్నటువంటి ఉరియాను చంపించాడు. తర్వాత లెక్కించొద్దు అని చెప్పి గాదు ప్రవక్త చెప్పినా కూడా మళ్ళీ లెక్కలు చేసినాడు. దేవుడు ఎన్ని మేలు చేశాడు కదా, నువ్వెందుకు ప్రజలు లెక్కించాలనుకున్నావు? నీ బలం మీద నీకు ధైర్యం లేదా? నీ భక్తి నిన్ను రక్షించదా అన్నట్టుగా ఎంతో జరిగినాడా కొంతైనా క్లుప్తంగా రాశాడు. వాక్యంలో ఉంది, నీ భక్తి నీకు ధైర్యం కలగచేయడా. ఒంటరిగా పోయి గొల్లియాతును చంపిన నీవు ఎందుకు లెక్కించాలి? లెక్కించడం అంటే అర్థమైంది, వాళ్ళ దగ్గరికి యుద్ధానికి పోతున్నా మన రక్షక భటులు ఎంతమంది ఉన్నారో చూడడమే కదా, లెక్కలు వేసుకోవడమే కదా, తక్కువ అంచనా కాదా అది. నువ్వు అక్కడ ఎంతమంది ఉన్నా నీకు విజయం ఇచ్చేది ఎవరు? అది కాన్షియస్ ఉంటే నువ్వు లెక్క చేయవు. అదే అయ్యి 4 తప్పులు చేసినందుకు 4 కుమారులు చనిపోయినారు. ఎంతమంది కుమారులు చనిపోయినారు? తర్వాత బిడ్డ జీవితం అర్ధాంతరంగా పాడైపోయింది. ఆ తర్వాత తనకున్నటువంటి 8 మంది భార్యలు పగడ వేళనే, ఈయన రాత్రి వేళ చీకట్లో ఎవరికి తెలియకుండా చేస్తే అందరూ చూస్తున్నప్పుడు అది అసలు చదువుతుంటే గుండె పిండి వేయబడుతుంది. దావీదు చేసిన నీచమైన ఈ పనికి దేవుడు యొక్క ఉగ్రత ఎంత కోపించింది. 8 మంది భార్యలు పగటి వేళ పాడు చేస్తారు. తన కొడుకు అబ్షాలోము ఎప్పటికీ వాడు అన్యురాలి యొక్క కుమారుడు అన్నమాట. అందమే, కానీ వాడికి హృదయం అంతా కూడా పాషాణమే. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం. కాబట్టి ఎప్పుడైనా కూడా మనం లైఫ్లో ఈ పదాన్ని మర్చిపోకూడదు. దేవుని మాట వినకపోతే, అక్కడ అబ్షాలోముకు చెప్పారు, వాడు వినలేదు. తర్వాత దావీదు కూడా నాతాను చెప్పాడు, గాదు చెప్పాడు, వినలేదు. ఇంకా ఈ పాపం చేసే విషయంలో తనకే తెలుసు, వాక్యం తెలిసి కూడా చేసినాడు, అది తప్పు. తర్వాత మనం చూస్తే అందుకని ఇక్కడ కింగ్ సౌలుకు చెప్పారు, చెప్పినా కూడా వినలేదు, అందుకే నీటిపై పడి చచ్చాడు. ఇస్కరియోతు యూదాను యేసయ్య ఎన్నిసార్లు హెచ్చరిక చేశాడు, నువ్వు చేస్తున్నది మంచిది కాదు అయినా కూడా చేసినాడు. అలాగనే శాంసోను పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి దేవుని బలం, అసలు శాంసోనుకున్న బలము ఎవరికి చాలా మందికి లేదు, అవునా కదా. అంటే ఒక్క శాంసను ఆ దూలాలు పట్టుకుంటే 3000 మంది అందరితో చనిపోయినారు. ఎంత బలం, ఎంత బలవంతుడు! దావీదు కంటే బలవంతుడే నిలిచాడు. దేవుని అభిషేకం పొందిన వాళ్ళమ్మ హెచ్చరిక చేస్తుంది. లెమూయేలు తల్లి 30వ అధ్యాయం సామెతలో చేసినట్టుగా అక్కడ
అక్కడ ఎంత ఇదిగా చెప్తుందన్నమాట. నాయన నువ్వు నాజీరు చేయబడిన వాడవురా, నీకు అందుకే వెంట్రుకలు కట్ చేయలేదు మీకు అని అన్ని చెప్పినా కూడా పాపములో పడిపోతాడు. పాపం అనేది ఎంత భయంకరం చూడాలి. ఆ తర్వాత ఎంత పశ్చాత్తాపడతాడు. ఈ రాత్రి కాలసంతో మైకు ద్వారా వినే పాపం అప్పుడు నీకు తీపిగానే ఉంటుంది, కానీ బ్రతుకులో ఎంత భయంకరం. నీ 4 తరాలకు ఇంకా అసలు ఏడ్చి బిగ్గరగా ఏడ్చి ఇంకా నెమ్మది పొందుదామన్న నెమ్మది రాలేని పరిస్థితి. దావీదు కూడా చచ్చే వరకు బాధపడ్డాడు. దావీదు చనిపోయే వరకు భార్యలు విధవరాలుగా ఉంటారు, ఇంకా వెళ్ళని భార్యల దగ్గర చూడండి. కానీ వాళ్ళకి భోజనాలు అంతఃపురాలన్నీ కట్టిస్తారు. ఇంత పరిస్థితి రావడానికి కారణం ఒక్కటే, ఒక స్త్రీని బాధ పెట్టినందుకు, బలాత్కారం చేసినందుకు, పాపం వల్ల వచ్చే జీవితము మరణం. ఒక్కదానికే ఎన్ని పరిస్థితులు వచ్చాయి అక్కడ. ఈ కింగ్ సౌలు ఏకంగా చనిపోయాడు. దావీదు చనిపోవాల్సిందే, కానీ దేవుడు కృప కనికరం ఉంది. పశ్చాత్తాపడుతున్నాడు, తప్పంతా ఒప్పేసుకొని ఇక్కడ గ్రంథంలో రాస్తున్నాడు. అది చదివినప్పుడంతా దావీదు తిట్టాడు, దావీదు తిట్టాడు, దావీదు జనించాడు, దావీదు అనేలాగుండాడు. కానీ దావీదు యొక్క పశ్చాత్తాపం దేవుడికి ఇష్టమైంది. ప్రభువా, నేను నీ దగ్గర మాత్రమే నేను ఒప్పుకోను, ప్రజలందరి దగ్గర, ఇప్పుడు చదువుకున్న వాళ్ళందరి దగ్గర ఒప్పుకున్నట్టే కదా దావీదు. చూడండి, రాపిచ్చినాడు ఇక్కడ. నాలాగా ఎంతమంది ఉంటారో వాళ్ళు అలా చేయకూడదు. వాళ్ళు చేస్తే వాళ్ళకి భయంకరమైన శిక్ష వస్తుంది, వాళ్ళ భార్యలకు వస్తుంది, వాళ్ళ పిల్లలకు వస్తుంది. ఒక్క స్త్రీకి చేసినందుకు 4 కుమారులు చనిపోయారు. తర్వాత కూతురు ఒక్కడే, ఆ కూతురు ఎంత చక్కది పాపం, అమ్మ చాలా చక్కది, లోపం లేనిది, అంత అందమైన ఆ యొక్క కూతురు జీవితం అంతా కూడా మరి విలీనమైపోయింది, అంధకారంలోకి వెళ్ళిపోయింది. అందమైనటువంటి ఆమె అంధకారంలోకి వెళ్ళింది, చీకటిలో. బయటికి ఎప్పుడు వచ్చేది కాదన్న కొన్ని పుస్తకాలు మనం చూస్తాం, తామర గురించి చూస్తే. ఎంత ఒక రాజకుమార్తె అవివేకమే. వాళ్ళ నాన్న చెప్పాడని విధేయత, నాన్న చెప్పాడు విధేయతగా ఉండాలని పోయింటారు. పాపం విధేయత, అతి వినయం దూప్త లక్షణం అనే వాక్యం ఉంది కదా మనకు, సామెత ఉందా లేదా? మళ్ళీ వినయం చూపించొద్దంట. ఎంత వినయం అవసరమో అంతే. మనం కూడా ప్లాన్ చేసాడు, దేవా వర్షం వచ్చి ఒకటే వర్షమే అనకూడదు. ఎంత వర్షం అవసరమో ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే వెళ్ళిపోవా అని చెప్పాలి. ఎప్పుడు ఉద్యోగం అవసరం అప్పుడు ఇవ్వండి, ఎప్పుడు పెళ్లి కావాలన్నా అప్పుడే, కానీ ఎప్పుడు ఎంత వర్షం ఇచ్చాలన్నా అంతేగాని ఊరిక మన ఇష్టానుసారంగా చేయదు. స్వబుద్ధిని ఆధారం చేసుకుంటే ఎప్పుడు వర్కౌట్ కాదు. యాకోబు చెప్పుకున్నాం కదా మధ్యాహ్నం వేళ, స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాం. 21 సంవత్సరము ఆశీర్వాదాలు లేవు. అలాగే వద్దు మనం. ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే ఇవంతా మళ్ళీ ఈ 6వ అధ్యాయంలోనే కంటిన్యూస్ వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని మీకు రిపీట్ చేస్తా. ఇక్కడ కూడా ఏమంటాడు, యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి. అక్కడ ఆలకించని వారికి శిక్ష వచ్చింది. శిక్ష రావడం మీరు చూస్తున్నారు. ఇక్కడ మనం చూస్తే నిమ్రోదు దేశం నాశనం అయిపోయింది, అశ్షూరు దేశం నాశనం అయిపోయింది, ఐగుప్తు నాశనం అయిపోయింది. దేవుడి మాట వినలా. కానీ మీరేమనుకున్నా, మీరు మళ్ళీ ఐగుప్తునే గుర్తు చేసుకుంటున్నారు. ఐగుప్తు దాసత్వం నుంచి నేను మిమ్మల్ని విడిపిస్తే ఆ చీకటి కోణాలే మీకు కావాలనా? ఒకసారి రక్షింపబడిన తర్వాత మళ్ళా పాపం వైపు మొగ్గు చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. మళ్ళా ఆలోచన కూడా రాకూడదు. ఆలోచనది భయంకరం. నీకు ఒకసారి ఆ పాపపు ఆలోచన వచ్చిందంటే అది నేను మళ్ళీ పాపం చేయడానికి ఎప్పుడైనా ప్రేరేపించే ఆలోచన వస్తేనే కుక్కడి వెళ్తే దాన్ని తీసిపడేయండి. ఏదైనా వేరే ఏదైనా వచ్చి మన కలవరపరచకుండా వెంటనే దాన్ని తీసిపడేయండి. ఆలోచన కూడా రాకూడదు. పరిశుద్ధమైన బిడ్డల పరిశుద్ధతల గురించి మాత్రమే ధ్యానం చేయాలి. ఫలాన్ని చేస్తే దేవుడికి విరోధం అని తెలుసు, చేయకూడదు. మనం మళ్ళీ చెప్తున్నాం. ఆలోచన వెంటనే కట్ చేసేయాలి. అందుకని ఇక్కడ ఇవన్నీ తెలిసి కూడా వాళ్ళు ఆలకించుకున్నారు. నీవు వచ్చి పర్వతములను సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడము అంటున్నాడు. ఆలకించాలి, రా. నువ్వు వచ్చి ఈ దేశాలన్నిటికీ నాశనమైనా కూడా నువ్వు విర్రవేగి ఇంకా దేవుని మాట నిర్లక్ష్యం చేస్తున్నావా? రా, వ్యాజ్యమాడదాం. పర్వతములు సాక్ష్యం ఇస్తాయి, నీకు సిగ్గులేదు జీవితం. కొండలు సాక్ష్యం ఇస్తాయి, చెట్లు సాక్ష్యం ఇస్తాయి, భూమి ఆకాశం సాక్ష్యం ఇస్తాయి, పంచభూతములు సాక్ష్యం ఇస్తాయి, దూలాలు సాక్ష్యం ఇస్తాయి, రాళ్ళు సాక్ష్యం ఇస్తాయి. మరి నువ్వేంది? దేవుడు నీకు జీవం ఇస్తే నువ్వెందుకు సాక్ష్యం ఇవ్వటంలా అంటున్నాడు. అవి సాక్ష్యం చెప్తున్నాయి. సాక్ష్యం ద్వారానే మనకు ఘనమైనటువంటి అపవాదమైన విషయం 12వ అధ్యాయం ప్రకటన ఎప్పుడు మర్చిపోతుంది. అక్కడ సాక్ష్యము ద్వారా, గొర్రెపిల్ల రక్తం ద్వారా వాళ్ళు ఎవరిని జయించినారు? అపవాదులు. కంటెస్ట్ చేయండి, అందరు కంటెస్ట్ చేయండి. అది చాలా చాలా ప్రాముఖ్యం.
అది కంటద మీకు ఉంటే ఏ విషయం మర్చిపోద్దు. నేను ఏ విషయం మర్చిపోకుండా మీకు చెప్పేది అందుకే పదే పదే ఎన్నిసార్లు చెప్తున్నాను సాక్ష్యాలు, ఒక్కసారికి పరిమితం. రోజు జ్ఞాపకం చేసుకోవచ్చు. పౌలు ఎన్నిసార్లు చెప్పినాడు పౌలు ఇక్కడ. అందుకనే సాక్ష్యం పెట్టి వ్యాజ్యమాడుము, కొండలకు నీ స్వరం వినబడనిమ్ము, తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యము కలదంట. ఎందుకు వ్యాజ్యం? దేవునితోనే వ్యాజ్యం ఆడుతున్నారు. అదే నేను ఇప్పుడు చెప్తున్నాను. ప్రతి దానికి వర్షం ఏమంటారు, మళ్ళీ ఎక్కువ వర్షాలు వస్తే దేవుడా ఏమి ఇంత వర్షం ఇస్తుంది, ఇంతనా ఇల్లంతా మునిగిపోతున్నాయి ప్రభా, ఇక వర్షం తాగుతారు. ఏమి నీలో ఉన్నాడా దేవుడేమన్నా? నీ మాట వింటే దేవుని మాట మనం వినాలా, అంతేగాని మన మాట కాదు. మన మాట ఆయన చిత్తానుసారంగా వింటాడు, ఆయన చిత్తాన్ని నెరవేర్స్తే వింటాడు. ఆయన చిత్తం ఏదో మనం తెలుసుకోవాలి కదా. ఆయన చిత్తం ఏంది? మంచు వచ్చి కూడా ఏమి వర్షం రాకుండా చలికే నీ పంటలు పండుకోవచ్చేమో, అవునా కదా. మంచు ఇక్కడ పైన చూసుకున్నాం. ఆయన మంచు యాకోబు సంతతిలో శేషించిన వారు యెహోవా కురిపించు మంచు వలె, యెహోవా కురిపించు మంచు వలె. మనుష్య ప్రయత్నం లేకుండా మనుషులు మేము ఉపవాసాలు ప్రాణం చేస్తే వర్షం వస్తుంది, ఉపవాసాలు చేస్తే ఉద్యోగాలు వస్తే ఉపవాసం ఉండదు, ఉపవాసం ఉండకూడదని నేను చెప్పాను. ఉపవాసం ఉన్నా ఏదున్నా ప్రభువా నాకు ఎప్పుడు ఇవ్వాలన్నా అప్పుడు ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. ఉపవాసం అన్నది దేవుడితో సహవాసం, అంతేగా నువ్వు ఉపవాసం చేసినందుకే అది వచ్చింది అనేది కదా. ఆయన కనికరంతో చేస్తాడు, ఆయన ఇష్టం, ఆయన ఇష్టానుసారం. నువ్వు ఉపవాసం ఉండడం దేవునికి ఇష్టమైతే, నువ్వు చేసిన విజ్ఞాపన దేవునికి అనుకూలమైతే ఆయన సరి చేస్తాడు. గతంలో ఎంతోమంది ఉపవాసం ఉన్నారు. మీ ఉపవాసం నాకు అనుకూలం అన్నాడా లేదా? అన్నాడు. యెషయా 58 స్టార్టింగ్లోనే ఉంది. మీరు చేసే ఉపవాసం నాకు అనుకూలమా? మీరంతా చేసేవన్నీ చండాలమైన పనులు, చండాలమైన పనులు చేసి ఉపవాసం చేసి దేవా మాకు అది పోదేవా ఇది పోదేవా అంటే నేను ఇస్తాను అనుకున్నారా? అది కాదు కదా. దుర్మార్గం కట్టిన కట్లను విప్పండి. మరి మీ వీధులలో దుర్మార్గ పనులు ఎంతమంది చేస్తున్నారు? వాళ్ళని గద్దిస్తే ఇంకోసారి చేస్తారా? వాళ్ళు గద్దించారు. వాళ్ళ పాపాన్ని సమర్థించే తల్లులు ఉన్నారు. కొడుకు తప్పు చేస్తున్నాడు తెలిసి గద్దించని తల్లులు తండ్రులు ఉన్నారు. అందుకే ఆ వీధులన్నీ పాడైపోతున్నాయి, కలుషితమైపోతున్నాయి. ఇక్కడ దేవుడు అంటున్నాడు వ్యాజ్యం. దేవునితో నీకు కూడా వ్యాజ్యం ఉందేమో, వ్యాజ్యము కలదు అంటున్నాడు. ఎందుకంటే యెషయా 1వ అధ్యాయంలో 18, 19 చదవాలి. రండి మన వివాదం తీర్చుకుందాం. మీ రక్తం, మీ పాపం రక్తం వల్ల ఎర్రవేనా, కెంపు వలె ఎర్రవేనా, అవి హిమంలాగా గొర్రెమచ్చులాగా తెల్లవగును అంటున్నాడు. మీరు సమ్మతిస్తే నా మాట, సమ్మతించి నా మాట వినే ఎలా భూమి యొక్క మంచి పదార్థం మీరు అందిస్తారు. మీరు సమ్మతించి నా మాట వింటే మీకు ఎప్పుడు వర్షం కావాలో, ఎంత వర్షం కావాలో నేను ఇస్తాను. ఊరికే ఎందుకు ఒకటే ఈడ్చుకున్న ఎడుమకాలతో ఉంటారు? హబక్కుకు లాగా ఎందుకు ఉండలేకపోతున్నారు? పుట్టించినవాడు మనకు ఆహారం ఇవ్వడా? కాకోలములు ఇవన్నీ కూడా దేవ ఉపవాసంతో మాకు అన్నమే అన్నమే అంటున్నాయండి. అవి అడగకపోయినా ఉన్నాయా లేదా? పిచ్చుకలకు వానకోవులకు గుడి స్థలం ఉంది కదా, మరి తన పిల్లలకు కూడు గుడ్డ ఇవ్వలేడా దేవుడు? ఇస్తాడు. అందుకనే మనం జ్ఞాపకం చేసుకో, వాటిని చూసి నేర్చుకోండి అంటున్నాడు. అవి విత్తవు కోయవు, కానీ వారి సృష్టికర్త వాళ్ళకి ఏమి ఇస్తున్నాడు? పోషిస్తున్నాడు కదా. ఆయన పోషణ ఆధారం. ఇంగిత జ్ఞానం ఎందుకు లేకపోతుంది అని దేవుడు మనతో బాధిస్తున్నాడు. ఎందుకు మీరు దేవుడి పైన నేరారోపణ చేస్తారు? దేవుడు వాన దేవుడు అంట, ఆడవాడు దేవుడు వాన కాదు, దేవుడు ఇస్తేనే వర్షం. వాన దేవుడు కాదన్న అని ఎవరో దీర్ఘాలు తీసి పాడుతూ ఉంటే తిట్టి పంపిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని ఇక్కడ నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతంలారా, అవి నిశ్చలంగా ఉన్నాయి కాబట్టి మనం కదలకుండా ఉన్నాం. భూమికి పునాదులు వేసినాడు దేవుడు. యెహోవా ఆడు వ్యాజ్యము ఆలకించుడే, ఇక్కడ కూడా అంటున్నాడు. అక్కడ ఆలకించమంటున్నాడు. రండి మన వివాదం తీర్చుకుందామని యెషయా 1లో అంటున్నాడు. నేను పిల్లలను పెంచి పెద్దవాడిని చేసిన, ఎద్దు తన కామందని ఎరుగును, గాడిద తన సొంతవాని దొడ్డిని ఎరుగును, కానీ నా ప్రజలు లోబడనని పిల్లలకు సేమ. తేటగా రాయబడింది. యెషయా 51:1-2 వచనాలు. ఏ బండ నుంచి చెక్కబడితేనో, ఎక్కడి నుంచి రక్షణ వచ్చిందో, ఆ రక్షణ, ఆ స్థలాన్ని, ఆ జీవితాన్ని, ఆ ఫెలోషిప్ని ఎందుకు మర్చిపోతారు? ఏ బండ నుంచి మిమ్మల్ని కరిన అబ్రహాము, మిమ్మల్ని కరిన శారాన్ని జ్ఞాపకం చేసుకోండి. మనమంతా కూడా ఆదాం సంతతి, ఆదాం నుంచి అబ్రహాంగా అందరూ. ఇది ఎందుకు మీరు మర్చిపోతున్నారు? ఎందుకు తెగలు మీకు? ఆ తెగలు అంటే తెగులే. ఆ తెగులు పోగొట్టుకోండి అంటున్నాడు పరిశుద్ధ ఆత్మదేవుడు. తర్వాత మనం చూస్తే చూడండి, నా జనులారా నేను మీకు ఏమి చేసి తిని, ఇన్ని చేసినా కూడా మళ్ళీ ఏం చేసి తిని మీకు బాధ పెట్టినానా? నేనేమన్నా మిమ్మల్ని ఎలాగో ఆయాసపరిచితేనే
వాళ్ళు అంటున్నారు అంట రాజ్యంలో, మాకు బాధ పెట్టినావు దేవా, అట్ట బాధ పెట్టినావు, ఇట్ట బాధ పెట్టినావు, కొడుకుని తీసుకున్నావు, ఉద్యోగం రాలే, పిల్లలు రాలే, తిండిగా తిండి లేదు, ఇన్ని అప్పులు అయిపోయినాయి, ఎవరు చేయమన్నారు నిన్ను అంటాడు. గర్భంలో ఎవో ఇచ్చి నా కొడుకు నేను తీసుకున్నాను నీకేం బాధ, నా బిడ్డ నేను తీసుకున్నాను నీకేం బాధ. బాధిస్తున్నాడు దేవుడు. నేను ఇస్తేనే కదా నీకు గర్భఫలం వచ్చింది, నేను ఇస్తేనే కదా నీకు అన్నీ వచ్చినాయి. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడండి, ఎక్కడ ఐసు పెట్టినా నేను, అది నాతో చెప్పుడి. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మల్ని రప్పించేది ఎట్లా మర్చిపోయినారు మీరు? భయంకరమైన చీకటి, భయంకరమైన వేదన, రోదన, మరణపు పాశంలో నుంచి దేవుడు తీసుకొచ్చాడు. ఎట్లా మర్చిపోతారు మీ బతుకులో? దేవుడు నడిపించి మేఘ స్తంభంలో, అగ్ని స్తంభంలో మిమ్మల్ని కాపాడి మీ పాదములకు చెప్పులు వేసి, చెప్పులు వారు కూడా తెగిపోకుండా, మీ వస్త్రాలు కూడా పాతగిల్లకుండా, మీకు శ్రేష్టమైన ఆకాశం బంధాన్ని నేను ఇస్తే మీరు మళ్ళీ ఐగుప్తు కావాలా, ఆడ బాగుండే, ఈడ బాగుండే, సిగ్గుందా మీకు అన్నారు. మాకు కీరకాయలు కావాలి, దోసకాయలు కావాలన్నారు. అప్పుడేం మాంసం అండి, కూరలను పంపించారు. మళ్ళీ ఏమంటారు, మళ్ళీ దోసకాయలు లేవు, కీరకాయలు లేవు. కీరకాయలు అంటే అవే, దోసకాయలు అంటే చిన్నగా ఉంటాయి, కీరకాయలు అంటే కొంచెం లావు ఉంటాయి, సాంబార్లో వేసుకుంటారు వాటిని. అవి లేవు, ఇవి లేవని దేవుని ఆయాస పెట్టి మమ్మల్ని ఆయాస పెడుతున్నావు దేవా అంట. చూడండి తర్వాత చూడండి, అందుకే అంటున్నాడు కదా, దాస గృహంలో నుంచి మిమ్మల్ని విమోచించుదరే. దాన్ని మర్చిపోయారా మీరు? మీ విమోచకులని మీరు ఎక్కడ గుర్తుపెట్టుకున్నారు? మిమ్మల్ని నడిపించుటకై మోషే, అహరోను, మిర్యాములను పంపిందిరే. ఇది అంటలైన్ చేసుకో. దేవుడు పంపిన వాళ్ళే సేవకులు, దేవుని చేత ఏర్పరచబడిన వాళ్ళు, పంపబడిన వాళ్ళు, పిలువబడిన వాళ్ళు, ప్రత్యేకింపబడిన వాళ్ళు, పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు. అంతేగాని దేవుడితో పంపబడకుండా వాళ్ళు ఇష్టానుసారంగా నిర్ణయం చేసుకుని ఉద్యోగాలు రాక ఫెయిల్ అయిపోయి జీవితంలో యాదో ఒక 10 ఇంటర్వ్యూ చదివి ఒక ఎక్కడో కూడా సర్టిఫికేట్ తెచ్చుకుంటారు, డబ్బులు ఇస్తే ఎవరైనా ఇస్తారు సర్టిఫికేట్ కదా. ఇప్పుడు ఎక్కువైపోయినాయి. సర్టిఫికేట్ తెచ్చుకొని నేను పాస్టర్ను, నేను ప్రీచర్ను. ప్రీచర్ నువ్వు దేవుడు ఇస్తున్నాడు ఆయనకి. అందుకనే వాళ్ళు ఎదగలేకపోతున్నారు. దేవుడి ఆత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు ఖచ్చితంగా ఎదుగుతారు. రోజు వాళ్ళు దేవుడి వాక్యం ప్రకటించాలా, దేవుడే కల్పిస్తాడు. మనం కల్పిస్తున్నాడా లేదా? ఎందుకు? దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే. మన ఇష్టానుసారంగా వెళ్ళొద్దు. ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకొని పడిపోయినారు? పడిపోవడానికి కారణం 3 కారణాలు. ఎన్ని కారణాలు చెప్పండి? మళ్ళీ చెప్పాలి. వాళ్ళు దేవుడు ఏ స్థితిలో వాళ్ళ పిలవలేకపోయినా కూడా పిలిచినారని చెప్పడం అబద్ధం ఒకటి. ఒకవేళ పిలిచినా కూడా దేవుని మహిమపరచకుండా వాళ్ళ మహిమనే వాళ్ళు చూసుకొని, వాళ్ళ డబ్బు సంపాదనలో అంత వాళ్ళు దేవుడికి చెప్పని వాటిని చేయడం. దేవుడు ఎక్కడ అడగండి అని ఎక్కడ చెప్పాలి? సంఘాలు కట్టండి అని ఉందే వాక్యంలో లేదు. ఏం కట్టమన్నాడు దేవుడు? ఆత్మ మందిరం. ఏం కట్టమన్నాడు? ఆత్మ మందిరం. మీ హృదయమే నాకు ఆలయం. మీ హృదయాన్ని కట్టుకోండి. నీ హృదయం కట్టబడితే నీ భర్త హృదయం కట్టు ఇలా చెయ్యి, నీ బిడ్డ హృదయం కట్టేలా చేయి, నీ కొడుకు హృదయంలో కట్టబడేలా చేయి. అది అవే దేవుని సన్నిధికి పోతాయి. ఈ కట్టడాలన్నీ పోవు. కానీ ఇప్పుడు ఎక్కువ బిజినెస్ అయిపోయింది. మందిరం కడుతున్నాము, డబ్బులు ఇవ్వండి, మందిరం కడుతున్నాము, డబ్బులు ఇవ్వండి. ఎంత చూడండి, అది దేవుడి చిత్తమా కాదని వాళ్ళు తెలుసుకోలేదు. అందుకనే వాళ్ళు పడిపోతున్నారు. అందుకనే వాళ్ళ సేవ కుంటుపడుతుంది. ఒకప్పుడున్న ఆధ్యాత్మిక జీవితంలో ఉండలేకపోతున్న వాళ్ళని చాలామంది చెప్తారు. వాళ్ళు దైవ సేవకులైనా కూడా ఇంట్లో ఎన్నో ఇబ్బందులు. ఎందుకు ఉన్న ఇబ్బందులు అంటే, నువ్వు దేవుడి పైన అనుకొని చూస్తే కొరత లేని జీవితం దేవుడికి ఇచ్చేలా చేస్తా. శిష్యులు ఇచ్చినారు. ఏసైకి ఇస్తే ఏసై శిష్యులకు ఇచ్చాడు. శిష్యులు అనేక మందికి పంచిపెట్టినారు. వాళ్ళు పుచ్చుకోలేదు. వాళ్ళకి ఇచ్చిందంతా కూడా 10 మందికి పంచిపెట్టి అందరికి ఎవరికి తక్కువ లేకుండా చూసుకున్నారు. ఇవ్వడం నేర్చుకోరు, తీసుకోవడమే. ఇవ్వడంలో ఉన్నటువంటి ధన్యత, దేవుని పిల్లల అభిషేకం పొందిన వాళ్ళు ఇవ్వడం నేర్చుకుంటారు. మనకిచ్చిన రక్షణ అనేక మందికి పంచాలి. మనం విన్న వాక్యం అనేక మందికి పంచాలి. పంచడము ద్వారా అద్భుతాలు మనం పొందుకుంటాం. అందుకని ఇక్కడ ఈ మోషేను తర్వాత మోషే మనం చూస్తే ఎంత ఇదిగా ఉన్నటువంటి మోషే వీరి యొక్క చనగడం గొడగడం చూసి ద్రోహులారా అన్నారు. అన్నందుకు కణాలు చేయాలి. కానీ ఇప్పుడు పరలోక రాజ్యంలోనే మంచి కణాలు క్షమాపణ చెప్తున్నాడు. అంటే తన అసలు మోషే ఎంత నమ్మకమైన వ్యక్తి, ఎంత ఇష్టమో దేవుడికి మోషే అంటే వీళ్ళందరిలో నమ్మకమైన వాడు. తన కుటుంబం కంటే ప్రజలను నడిపించడంలో ఎంత తాపత్రయపడినాడు. దేవా నా ప్రాణం తీసుకో కావాలైతే, వీళ్ళకి కావాల్సింది. వాళ్ళు మళ్ళీ ఐగుప్తుకు పోవాలంటున్నారు, మళ్ళీ అది పోవాలి ఇది పోవాలి, మళ్ళీ చికెన్నే కోరుకుంటున్నారు. వాళ్ళు అలా పోతే అక్కడ అన్యులు ఏమనుకుంటారు?
అని దేవుని దగ్గర ప్రార్థించిన వ్యక్తి మోషే. అహరోనైతే తన తమ్ముడు అంతా చెప్పిపోయినా కూడా దేవునికి విరోధంగా ఒక బొమ్మను తీసి ఇదే అని అన్నాడు. ఎంత బాధ దేవుడు. తర్వాత మిరియాం అయితే దేవుడు ఏర్పాటు చేసినాడు, పడిపోయినారు వీళ్ళంతా. మిరియాం పడిపోయింది, దేవుడు ఏర్పాటు చేసినాడు. దేవుడి చేత ఏర్పాటు చేయబడినటువంటి మిరియాము మళ్ళా తర్వాత ఆ మందలో చేరి తను చేయాలి, వెనకాలనే ఉండాలి. తను చేసిన తప్పుకు పశ్చాత్తాపడలేదు, దేవుని దగ్గర బెట్ చేయలేదు, అందుకే దేవుడు మళ్ళీ తీసుకోలేదు. దావీదు పశ్చాత్తాపడ్డాడు, దావీదును అభిషేకించి ఇంకెప్పుడు నీకు దీపం ఉండక మానవు. ఇశ్రాయేలులోను మరి ఏలబోయేటటువంటి వాడు యూదా గోత్రపు సింహం. ఇశ్రాయేలు అందరినీ విడిపిస్తాడు. ఇశ్రాయేలు కాదు, ఇశ్రాయేలు మాత్రమే కాదు, అనేక మంది అంజులు కూడా ఆయనలో వస్తారు. ఆయన ద్వారా దేవుని సన్నిధికి వస్తారు. ఒక రాజ్యం అవుతుంది. అంజులు మనం అంతా కలిసి ఏక రాజ్యంగా మనం ఉండబోతాం అని చెప్పాడు దేవుడు. అలాగనే దావీదును వంశంలో నుంచి యేసయ్యను ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి ఈ రాత్రి కాల సమయమందు దేవుడు మనకు ఏర్పరిచినటువంటి దేవుడిని మనం మర్చిపోకుండా ఉండాలంటే ఈ 3 పనులు చేయాలి. ఏం 3 పనులు అంటే ఇక్కడ చూడండి. నా జనులు యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించినట్లు మోయాబు రాజైన బాలాకు యోచించిన దానిని బెయేరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకు జరిగిన వాటిని మనస్సులకు ఏం చేయాలా? తెచ్చుకోండి. ఈ రాత్రి మనస్సుకు తెచ్చుకో. నీ గతంలో నువ్వు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలాగున్నావు మనసు తెచ్చుకో. పోయిన సంవత్సరం ఎలాగున్నావు ఆత్మీయంగా, ఇప్పుడు ఎలాగున్నావు, ఎప్పుడు మనసు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు హోంవర్క్ ఏంటంటే సంఖ్యాకాండం 23, 24 చదివితే మీకు ఇది అర్థమవుతుంది. 23, 24 మొత్తం చదివితేనే అక్కడ ఆశీర్వాదం ఉంది. దేవుడే ఆశీర్వదిస్తేనే ఆశీర్వాదం, దేవుడు శపిస్తేనే శాపం. ఎవరో శపించమంటే శపిస్తే శాపాలు రావు, ఎవరో ఆశీర్వదించమంటే ఆశీర్వదిస్తే ఆశీర్వాదాలు రావు. ఆశీర్వాదాలకు పాత్రలు కావాలి. పాత్రులైన వాడిని దేవుడు ఆశీర్వదిస్తాడు, పాత్రలు కాని వాడిని శపిస్తాడు. దేవునికి ఇష్టమైన వ్యక్తులను ఆశీర్వదించాడు. ఇక్కడ యాకోబు సంతతికి మంచు కురిపించాడు. అవన్నీ దేవునికి విరోధులైన దేశాలన్నీ కూడా నిమ్రోదు, అశ్షూరు నాశనమైపోయినాయి. అందుకని ఇక్కడ కూడా ఎవరైతే దేవుని మాట ఆలకించదో వాళ్ళందరిపైన దేవుని ఉగ్రత ప్రతీకారం చేస్తారు. దేవుని ఉగ్రతకు గురి కాకుండా, దేవుని శిక్షకు మనం గురి కాకుండా, దేవునికి ఇష్టంగా ఆయన ఆనందింపచేసి మనం ఆనందాన్ని పొందుకుందాం. ఆయన చిత్తాన్ని నెరవేర్చి దేవుని సంతోషపెట్టి మనం సంతోషంగా ఉండాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. ఆ చిత్తాన్ని దేవుని మార్గంలోనే నెరవేర్చాలి, మన ఇష్టానుసారం కాదు. అంటే దావీదు కొత్త బట్టలు తేవడం దేవుని చిత్తమే, బట్ ఆ పద్ధతిలో కాదు. పద్ధతిని మనం ఎప్పుడు మర్చిపోవాలి. దైవికమైన విధానంలో చేయాలి పద్ధతి. దేవుని పనే చేస్తున్నామని మన ఇష్టానుసారంగా చేయడం కాదు. దేవుని చిత్తంలో, దేవుని పద్ధతిలోనే ఆత్మ సంబంధమైన విషయాల్లో మనం నడవాలి. అలా నెరవేర్చాలి, దేవుని మహిమపరచాలి. దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని పద్ధతిలో కూడా వెళ్ళి దేవుని మనల్ని ఆస్వాదించినప్పుడు మర్చిపోయి దేవుని మహిమపరచకపోతే మళ్ళీ మొదటి స్థితికి వస్తాం. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత లేని వాళ్ళకంతా కూడా మళ్ళీ పాపం చింతన వచ్చింది. అలాగే వద్దు, దేవునికి మహిమకరంగా ఉందాం. దేవుడు అందుకే వాక్యము, ప్రార్థన 2 మర్చిపోవద్దు. మొత్తం 5 నేను మీకు క్లుప్తంగా ఈ 2 గురించి ఎప్పుడు తెలుసు కదా. వాక్యము, ప్రార్థన అండి. దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధానంలో దేవుని పద్ధతిలోనే వెళ్ళాలి. మనము దేవుని మహిమపరిచి ఘనపరచాలి. వాక్యము, ప్రార్థన. ఆ ప్రార్థనలో విజ్ఞాపన ఉంది, యాచన ఉంది, స్తుతి ఉంది, కీర్తనలోనే అన్నీ ఉన్నాయి. మళ్ళీ ప్రార్థన అర్థమైందా? అదే వాక్యంలో వినాలా, చదవాలా, గ్రహించాలా, ఆ ప్రకారం నడిచి అప్పుడు మనము ప్రకటించాలి. ఈ 5 పనులు మనం చేస్తే దేవుడు మనం బహుగా ఆశ్రయించి దేవుని శిక్షను మనం గురిగా. ఒకవేళ శిక్ష వచ్చినా అది మన మేలు కోసమే వస్తుంది. మళ్ళీ దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుడి వాక్య భాగం దేవుడిచి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న మందగా కూర్చొని నిన్ను ఆరాధిస్తున్నాను. మీ కృపను చూపండి, సహాయించండి. నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ ఆత్మీయ మాటలు చెప్పి ఉండగా ప్రతి ఒక్కరి హృదయంలోనైనా నీ ఆత్మతో, శక్తితో, పరిశుద్ధాత్మతో అక్కలనైనా ఇంకనైనా నీ ఆత్మతో నైనా మంచి వాతావరణాన్ని దయచేసిన గొప్ప దేవా, ఇంకా నీళ్ళకి ఎంత అవసరమోనైనా నీ కృప ద్వారా, నీ మహిమ ద్వారా, నీ పరిశుద్ధ ఆత్మతోనైనా మేఘాలను పుట్టి నీ ఆత్మతో నింపుతున్న దాన్ని
నీ పాదములకు వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి యవనస్తుని, ప్రతి యవన కుమార్తెని కృపలో జ్ఞాపకం చేసుకుని నైనా నీ పాదముల పట్టుకుని అడుగుతున్నామయ్యా. ఈ రాత్రికాల సమయంలోనైనా మీరే ఉండి సహాయం చేయమని, మీరు ఇచ్చిన గృహాలకు మీ వెళ్ళనైనా మీ తోడు, మీ నీడ, మీ సహాయం సమకూర్చమని, నీ నామానికి మేము తెచ్చుకోవాలి. యేసు పరిత నామమున ప్రార్థించి అడుగుచున్నాం పరలోకపు తండ్రి.